ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ రోజు ఈ ఎఫెక్ట్ నే మనం రీక్రియేట్ చేయబోతున్నాం, అది కూడా డావిన్సీ సాఫ్ట్వేర్ లో. ఫస్ట్ డావిన్సీ లోకి వచ్చి డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఫ్యూజన్ పేజ్ లోకి వెళ్ళి మనం ఇక్కడ రెక్టాంగిల్ మాస్క్ ని సెలెక్ట్ చేసుకొని ఈ మాస్క్ ని ఏది సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో దాని దగ్గర తీసుకెళ్లి సెంటర్ విడ్త్ హైట్ ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ ఫ్రేమ్ లో ఉన్నట్టు సెట్ చేసుకుంటాము. వన్స్ సెట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫ్రేమ్ లోకి వచ్చి ఈ సెంటర్ హైట్ విడ్త్ ని కీ ఫ్రేమ్స్ ఆన్ చేసుకుంటాం. వన్స్ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఎక్కడి వరకు కావాలో ఆ ఎఫెక్ట్ ఆర్ట్ వరకు వెళ్ళి మళ్ళీ ఆ క్యారెక్టర్ ఈ ఫ్రేమ్ లో ఉన్నట్టు సెట్ చేసుకుంటాము. ఈ సెంటర్ విడ్త్ హైట్ ని యూజ్ చేసుకొని, ఎందుకంటే క్యారెక్టర్ సైజ్ మారిపోతుంది ఫ్రంట్ కు రావడంతో, దానికోసం మళ్ళీ రీఫ్రేమింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ప్లే చేసి చూస్తే ఈ మాస్క్ లేయర్ అనేది ఫాస్ట్ గా యానిమేట్ అవుతుంది. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే ఏ పొజిషన్ లో మాస్కింగ్ లేయర్ మనకి ఫ్రేమ్ అవుట్ అవుతుందో ఆడొచ్చి మనం సెంటర్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకుంటాం కరెక్ట్ ఆ క్యారెక్టర్ పైన ఉన్నట్టు. అది ఏ ప్లేసుల్లో ఫ్రేమ్ అవుట్ అవుతుందో అన్ని ప్లేసుల్లో మనం సెట్ చేసుకుంటాము. దాని తర్వాత మాస్క్ లేయర్ కి ఒక యానిమేషన్ ఇస్తా స్మూత్ ఓపెనింగ్ అయినట్టు. దానికోసం ఒక 10 ఫ్రేమ్స్ ముందుకెళ్ళి విడ్త్ పొజిషన్ లో మన కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ అలాగే ఫైనల్ ఫ్రేమ్ లోకి వచ్చి ఈ విడ్త్ వాల్యూస్ అనేది 0 పెట్టేస్తాం. అండ్ సేమ్ రిపీటెడ్ గా ఎడిట్ పేజ్ లోకి వచ్చి మళ్ళీ ఈ క్లిప్ ని డూప్లికేట్ చేసుకొని ఫ్యూజన్ పేజ్ లోకి వెళ్ళి ఆల్రెడీ చేసిన ఎఫెక్ట్ ని డిలీట్ కొట్టి మనం ఇంకో షేప్ లేయర్ అనేది క్రియేట్ చేసుకుంటాము. సేమ్ ఇప్పుడు చేసినట్టే బట్ కొంచెం డిఫరెంట్ గా షేప్ లేయర్ అనేది తీసుకుంటాము. వన్స్ మీకు నచ్చినట్టు షేప్ లేయర్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఎడిట్ పేజ్ లోకి వచ్చి మీకు కింద ఉండే లేయర్ ని డిసేబుల్ చేసేస్తే మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది.